కంగ్రాట్స్ ప్రవీణ్ ఫర్ యువర్ సక్సెస్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు పాస్ అవుట్ ఏం చదివారు? 2016లో పాస్ అవుట్ అయ్యాను సార్. ఓకే. నా బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఓకే, ఏ కాలేజ్? గీతం యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్. ఓకే, సో గీతం యూనివర్సిటీ మంచి కాలేజ్ కదా, ఐ మీన్ ప్లేస్మెంట్స్ రాలేదు అక్కడ? అది నాకు ఒక లాస్ట్ సెమిస్టర్లో ఒక బ్యాక్లాగ్ ఉండే సార్. ఓకే, దానివల్ల అలో చేయలేదు. ఓకే, సో 5 years బీటెక్. ఓకే, ఎట్లా తెలిసింది బీఆర్ఎన్ గురించి? మామూలుగా హైదరాబాద్కి వచ్చాక జాబ్కి ట్రై చేద్దామని అన్ని ట్రై చేస్తున్నాను. కానీ ఏ లక్ లేక గూగుల్లో నెట్లో సెర్చ్ చేస్తే బీఆర్ఎన్ గురించి తెలిసింది. ఓకే, 1 week ట్రయల్ క్లాసెస్ పెట్టారు కదా. ఓకే, దానికి వచ్చాను, నచ్చింది, జాయిన్ అయిపోయాను. ఓకే, ఫస్ట్ డే ఆఫ్ ప్రవీణ్ కి ఈ రోజు ప్రవీణ్ అబ్జర్వ్ చేసిన మేజర్ చేంజెస్ ఏంది టెక్నికల్ గా? టెక్నికల్ లో చాలా నేర్చుకున్నాను సార్. ఓకే, అంటే ఇప్పుడు ఫస్ట్ డే వచ్చినప్పుడు నాకే భయంగా ఉండేది, జాబ్ వస్తుందో లేదో లేకపోతే ఏమవుతుందని. కానీ ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను సార్. ఓకే, ఇంకా కోర్స్ కూడా కంప్లీట్ అవ్వలేదు, ఆల్రెడీ చేతిలో ఒక ఆఫర్ ఉంది. హౌ డు యూ ఫీల్ నౌ? చాలా బాగుంది సార్. అంటే నెక్స్ట్ జాయిన్ అవుతున్నాను కాబట్టి డాడీ కూడా ప్రౌడ్గా ఉన్నారు. ఓకే, చాలా బాగుంది. ఓకే, నార్మల్ ట్రైనింగ్స్ కి బీఆర్ఎన్ ట్రైనింగ్ కి అబ్జర్వ్ చేసే మేజర్ చేంజెస్ ఏంది? ప్రాక్టికల్గా ఓన్గా చేయడం 8 hours, అది కూడా చాలా చాలా మంచిది సార్. ఓకే, థియరీ ఎక్కడైనా థియరీ చెప్తారు, కానీ దాన్ని మనం ప్రాక్టికల్గా 8 hours ఇంప్లిమెంట్ చేయడం బాగుంది. ఓకే, వచ్చే ముందు ఖచ్చితంగా ఒక డౌట్ భయం అయితే ఉంటుంది. ఆల్రెడీ కెరీర్లో గ్యాప్ వచ్చింది, బీటెక్లో బ్యాక్లాగ్ ఉంది, జాబ్ వచ్చిందా రాదా అని ఖచ్చితంగా ఒక భయం ఉంటుంది. ఎట్లా ట్రస్ట్ చేశారు బీఆర్ఎన్ని? అంటే బీఆర్ఎన్ వచ్చే ముందు వెబ్సైట్లో చాలా మందికి జాబ్స్ వచ్చాయని వాళ్ళ వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యి ఒక 1 week ట్రయల్ క్లాసెస్లో సార్ టీచింగ్ చూసి చాలా బాగా చెప్తున్నారని ఇంకా అప్పుడు జాయిన్ అయ్యాను. ఓకే, చాలా వీడియోస్ చూశాను, ఇన్స్పైర్ అయ్యాను అన్నావు. ఇప్పుడు నీ సక్సెస్ వీడియో కూడా యూట్యూబ్లో రాబోతుంది. హౌ డూ యూ ఫీల్ నౌ? గూస్ బంప్స్ సార్. గూస్ బంప్స్. ఓకే, నైస్. సో జాబ్ లేకుండా ఇబ్బంది పడే వాళ్ళకి లేదా మంచి కెరీర్ కావాలనుకున్న నువ్వు ఇచ్చే సజెషన్ ఏంటి? జాబ్స్ లేవని కాదు, జాబ్స్ పక్కా ఉన్నాయి, కానీ అది మన హార్డ్ వర్క్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సార్ చెప్పిన దాన్ని బట్టి, మీరు ఎంత హార్డ్ వర్క్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి పక్కా కాన్ఫిడెంట్గా ట్రై చేయండి, వస్తుంది. ఓకే, ఎనీవేస్ ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సార్.